హలో గాయ్స్, ఈరోజు ట్రిప్ వచ్చేసి బర్నో జూ పార్క్ అనమాట. అంటే ఇక్కడ యానిమల్స్ డిఫరెంట్ కదా, మన ఇండియాలో అవి డిఫరెంట్. సో ఇక్కడ ఏమున్నాయో చూద్దామని వచ్చాను. అండ్ నేను ఒక ఆర్డర్లో అయితే ఎక్కడ ఏ యానిమల్ ఉందో చెప్పలేదు, ఓకేనా. నేను తీసిన వీడియోస్ని బట్టి తీసేసాను, ఓకే. ఇవి వైట్ హార్స్ చూడండి. అండ్ ముందే చెప్పేశాను, ఎందుకంటే నేను ఒక ఆర్డర్లో తీయలేదు అన్ని వీడియోస్. ఇవి జిరాఫ్స్. అంత టైం అంటే నేను ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు అవన్నీ తీసి పెట్టే అంత ఓపిక లేదు, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు అంటారేమో. వీడియోకి స్పేస్ కూడా లేదనమాట, డిలీట్ చేసేసుకోవచ్చు తీసేస్తే అని చెప్పేసి పెట్టేసా. సో ఇవి ఫ్లెమింగోస్ అనమాట. ఇవి తెలుసు కదా మనకి, మేబీ అక్కడ ఉండవు, బట్ ఇవి ఫ్లెమింగోస్. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, పెద్ద పెద్దగా. సో బాగున్నాయి అని చెప్పి తీసాను. యాక్చువల్లీ మనకు దగ్గరికి వెళ్ళేది లేదు, సో దూరం నుంచే జూమ్లో తీసాను, మీకు కనిపిస్తుంది. అండ్ ఇవి బర్డ్స్, అండ్ ఇది చీతా. అండ్ నాకు తెలిసిన యానిమల్స్ నేమ్స్ అయితే మీకు నేను చెప్తున్నాను, కొన్ని తెలియనివి ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ చెక్ లాంగ్వేజ్లో ఉన్నాయి, అవి ఇంగ్లీష్లో మెన్షన్ చేయలేదు వాళ్ళు. సో నాకు తెలిసినవి చెప్తున్నాను. ఇవి వన్ టైప్ ఆఫ్ మంకీస్ అంట. ఇవి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే అక్కడ ఏవో తింటుంటే నేను ఆకులు ఫీడ్ చేశాను వాటికి, చాలా క్యూట్గా అఫెక్షనేటివ్గా ఉన్నాయి. కొంచెం సేపు వీటితో బాగా స్పెండ్ చేశాను అనమాట టైమ్, కొంచెం దగ్గరగా ఉన్నాయని. అండ్ ఇవి వన్ టైప్ ఆఫ్ డక్స్. వీటి బీక్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మరి వాటి నేమ్స్ అన్నీ చెక్ లాంగ్వేజ్లో ఉన్నాయి, ఇంగ్లీష్లో మెన్షన్ చేయలేదు చూడండి, సో నాకు తెలియలేదు. అండ్ ఇలా వేస్ అనమాట. ఈ సీట్స్లో కాసేపు మేము రెస్ట్ తీసుకున్నాము, వెళ్ళే దారి మొత్తం. అండ్ ఇవి గోట్స్, మన ఇండియన్ లాగే ఉన్నాయి అవి కూడా చూడండి, కొంచెం కొంచెం డిఫరెంట్ బట్ అలానే ఉన్నాయి. వీడు పాండా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. వీడి కోసమే చాలాసేపు అక్కడ నుంచున్నాను, ఎందుకంటే లోపల నుంచి బయటికి రాలేదు చాలాసేపు. చాలా క్యూట్ అనమాట, వీడైతే ఆడుకుంటున్నాడు. అండ్ ఇవి పోలార్ బేర్స్, ఆర్కిటిక్ బేర్స్, మనకు తెలుసు కదా. నేను వీటిని ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ, ఇవి చూద్దామన్నట్టే వచ్చాను. అగో చూడండి, అది ఐస్ వేస్తున్నారు అక్కడ ఉన్న దాని మీద. ఇది ఇంకొకటి వాకింగ్ చేస్తుంది అటు ఇటు, గ్లాస్లోంచి కొంచెం క్లియర్గా ఉందని చెప్పి తీసాను. 2-3 ఉన్నాయి అవి. అండ్ ఇది లయన్ చూడండి అక్కడ కూర్చుంది. ఆస్ట్రిచ్ అంటే ఇవి ఏంటంటే కొంచెం మనకు దగ్గరకు వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది తీయడానికి, దూరం ఉన్నప్పుడు కొంచెం కష్టమే, బట్ ఆస్ట్రిచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబల్ బోన్ క్యామెల్స్. ఇవి వైల్డ్ క్యామెల్స్ అంటాం కదా అవి. అండ్ ఇవంతా ఎక్వేరియం ఏరియా అన్నమాట. ఇవి టర్టిల్స్ చూడండి, టార్టాయిస్. అంటే ఇవి వైల్డ్ అనుకుంటా, బ్లాక్ కలర్లో ఉన్నాయి, నాకు పెద్దగా తెలీదు, ముందే చెప్పేశాను. అండ్ ఇవి ప్యారెట్స్, టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి కదా అలా. ఇది రెడ్ ఉంది, అది గ్రీన్ అండ్ రెడ్ ఉంది, అలా చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఫిషెస్, అండ్ ఒక్కొక్క అక్వేరియంలో ఒక 4-5 టైప్స్ ఆఫ్ ఫిషెస్ వేసారు వాళ్ళు. ఒక్క దాంట్లోనే ఒక 4-5 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దాంట్లో కొన్ని అన్నట్టు అగో కనిపిస్తుంది కదా చూడండి, చాలా పెద్దగా. కొన్ని ఏమేమి ఉన్నాయో అవన్నీ కలిపి, అంటే కలిసి ఉండేవేవో అవి వేసినట్టున్నారు వాళ్ళు, మనకు తెలీదు. ఇది గ్రీన్ స్నేక్ చూడండి ఎలా చుట్టుకుని ఉందో, బాబోయ్ అనిపించింది నాకైతే దాన్ని చూస్తే, గ్రీన్ కలర్లో. అండ్ ఇది కూడా ఫిష్, చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ. ఏం ఫిష్ అనేది మనకు నేమ్స్ తెలియవు, కానీ ఇలా వీళ్ళు కూడా చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే అక్కడ పెట్టారు షో లాగా. ఆ గుడ్లగూబ అనమాట ఇది. ఆవులు చూడండి ఎంత క్యూట్గా ఉందో. అంటే అందరు అంటారు కదా ఈ గుడ్లగూబలా చూస్తున్నాయంటే, యాక్చువల్లీ నన్ను కూడా అంటూ ఉంటారు అందరూ, గుడ్లగూబలా చూస్తాయంటని. సో ఇది కూడా చాలా క్యూట్గా ఉందని చెప్పి తీసాను. అది నా కళ్ళలో కలానే చూస్తుంది అనమాట. ఆర్కిటిక్ కాదంట ఇది, నార్మల్ వైట్. సో ఇది ఆర్కిటిక్ ఫాక్స్. ఇది కూడా గ్లాస్లోంచి మనకు క్లియర్గా కనిపిస్తుంది, అక్కడ గ్లాస్ ఉన్నాయి. ఇవి కూడా చాలానే ఉన్నాయి, అవి ఇంకా వాటి పిల్లలు అలా. ఇవి వైట్ ఫాక్సెస్. అది చూడండి అవి అంతా తిరుగుతున్నాయి, సో మనకు క్లియర్గా కనిపించింది. ఇవి కొంచెం దూరం ఉన్నాయి కాబట్టి క్లియర్నెస్ లేవు మనకి. ఇవి కొంగలు అనుకుంటా. అండ్ ఇవి కూడా ఫాక్సెసే, వన్ టైప్ ఆఫ్ ఫాక్సెస్ అంట, ఏంటిదో మరి. అండ్ స్నేక్స్ అనమాట. అది అంటే క్లియర్నెస్ లేదు, కనిపిస్తుంది కానీ చిన్నవి అనమాట అవి, బాగా పెద్దవి కాదు. నేను కదుపుతున్నాను వస్తుందేమో అని.
ఇది కెమిలియన్ తెలుసు కదా మనకి, ఓసరవెల్లియా ఏదో అది. అండ్ ఇవి ఏంటో ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ మంకీస్ అనుకుంటా. చూడండి ఆడుతున్నాయి, వాటికి ఉయ్యాలు కూడా పెట్టారు ఊగడానికి. ఇవి కూడా ఫ్లమింగోస్ పక్కన ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా తీసాను. అండ్ ఇవి ఏంటి హిమాలయన్వి ఏవో షిప్స్ అంట అవి. సో ఇవి హార్సెస్. ఇవి ఇందాక చూసాం కదా అవి వైట్ అండ్ బ్రౌన్ టైప్, ఇవి నార్మల్ బ్రౌన్ లాగా ఉన్నాయి. ఆవిడ ఫీడ్ చేయడానికి వచ్చింది, అవి స్పీడ్గా ఆవిడ దగ్గరికి వెళ్ళినాయి అనమాట. అండ్ ఇవి వన్ టైప్ ఆఫ్ మంకీస్. ఇవేం మంకీసో కూడా నాకు తెలీదు. ఇవి కూడా మంకీసే కానీ చిన్నగా ఉన్నాయి, అవి కనిపిస్తున్నాయి, ఎగురుతున్నాయి చూడండి. ఈ మంకీస్ కూడా క్యూట్గా ఉన్నాయి అనమాట. వాటికి ఆడుకోవడానికి అన్నిటి పెట్టారు. ఇది బైసన్ అంట. అది చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ అక్కడ కంగారు ఉంటే బొమ్మ, అందులోకి వెళ్ళి కూర్చున్నాను సరదాగా, చిన్నపిల్లలాగా అలా అన్నట్టు. ఇది ట్రైన్, మన సైడ్ ఉంటాయి ట్రైన్స్, ఇది ఇక్కడ ట్రైన్స్. దానికి స్పెషల్గా మళ్ళీ మనం బుక్ చేసుకోవాలంట ముందే. వాడు ఇంకా ట్రైన్లో తీసుకెళ్ళి మొత్తం మనకి జూ పార్క్ అంతా చూపిస్తాడంట. అండ్ ఇది ఏంటో నాకు తెలీదు, ఇది మనకి ఏదో అంటారు, ఒడియమో ఏదో అంటారు సంథింగ్, నాకు తెలీదు. ఇవి 4-5 ఉన్నాయి, ఒక దాంట్లోనే పెట్టారు. ఇది వన్ టైప్ ఆఫ్ బర్డ్స్. చూడండి ఇందులో కూడా ఒక 3 to 4 టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇందులో. వాటి నేమ్స్ తెలీదు మనకి. సో దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. అంటే రెక్కలు అవి ఎగురుతుంటే ఇంకో కలర్లో అలా అనమాట. ఇది ఆర్క్టిక్ ఔల్ అంట. చూడండి ఎంత క్యూట్గా ఉందో. యాక్చువల్లీ అది పడుకుంది, ఎంత ముద్దుగా తెల్లగా భలే ఉంది అదైతే. ఔల్ గుడ్ల గువ్వ. అండ్ ఇవి వన్ టైప్ ఆఫ్ బర్డ్స్ అంట, ఏంటో మనకు తెలియదు. అవి కూడా వైల్డ్గానే ఉన్నాయి. అండ్ ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవైతే మనకైతే మింగీస్లో ఉన్నాయి కానీ చాలా క్యూట్గా నిలబడుతున్నాయి. అండ్ ఇవి కొంగలు, మరి వాటి నేమ్స్ తెలియదు మనకి. అండ్ ఫైనల్లీ బయటకు వచ్చేస్తున్నాము. అప్పుడు ఒక పికాక్ బయటకు వచ్చేసింది. మేము వెళ్ళిన చోట అయితే ఒకటి ఉంది, మేబీ ఇది దాని పేరు అనుకుంటా. బయటకు వచ్చేసినట్టుంది. కొంచెం సేపు అలా దాంతో ఆడుకుంటూ వీడియోస్ తీసుకుంటూ దాని చుట్టూ తిరిగాను నేను. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు బయట మ్యాప్ ఇస్తారు ఎలా వెళ్ళాలో, దాన్ని బట్టి వెళ్ళండి, ఓకేనా. ఎందుకంటే నేను చూసుకోకుండా వెళ్ళాను, సో పార్ట్స్గా డివైడ్ అయిపోయినాయి. సో చూసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.